పిల్లలు, నిన్నటి దినాన వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోగల విశ్వాసం గురించి తెలుసుకున్నాం. ఈ దినాన జనాంగాల రక్షకుడైన యేసు జనం గురించి తెలుసుకుంటాం. ముందుగా కంటత వాక్యం నేర్చుకుందామా? యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకంను ఎంతో ప్రేమించాను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని అందు విశ్వాసముంచి ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు. ప్రతి వ్యక్తి ముఖ్యమే. ప్రతి వ్యక్తి పట్ల చాలా శ్రద్ధ వహిస్తాడు. ఎందుకంటే భూమిపై తనకు నియమింపబడిన పనిని పూర్తి చేయాలి గనక. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం, ఇంకా 9వ అధ్యాయము 6వ వచనం, 7వ వచనం మనం చూసినట్లయితే ఈ విషయం మనకు అర్థమవుతుంది. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం యేసయ్య గురించి, జన వృత్తాంతం గురించి ఉంటుంది. అంటే మనకు 2 నిబంధనలు ఉన్నాయి, తెలుసు కదా, పాత నిబంధన, కొత్త నిబంధన. పాత నిబంధనలో ఇవన్నీ ప్రవచనాలు, కొత్త నిబంధనలో అది నెరవేర్చబడింది అనమాట. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చూస్తే యేసయ్య జన్మం గురించి ఉంటుంది. కన్యక గర్భం దాల్చి ఒక శిశువుని కానీ ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడుతుందని, ఆయన ఆశ్చర్యకుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని పేరు పెట్టబడుతుంది. శతాబ్దాల క్రితము అబ్రాహాం సంతానం ద్వారా లోకాన్ని రక్షించే ప్రణాళికను గురించి ముందే చెప్పబడింది అనమాట. అబ్రాహాం కుమారుడుగా దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి నుండి వస్తానని. యేసేపు అనే వ్యక్తిని ప్రదానం చేయబడిన తర్వాత మరియకు పరిశుద్ధాత్మ వలన ఒక శిశువుగా జన్మించి వేరువేరు సమయాల్లో మరియకు యేసేపుకు ఇద్దరికి ఒక దూత ద్వారా కనబడి మరియ కుమారుని గురించిన యేసు అని పేరు పెట్టబడుతుందని దేవదూత ద్వారా చెప్పబడుతుంది అనమాట. రక్షకుని లోకంలోకి తీసుకురావడానికి ఒక ప్రణాళికలో భాగంగా దేవుడు అబ్రాహాం వారసుడైన దావీదు సంతానంలోంచి యేసేపుని ఎన్నుకున్నాడు అనమాట. ఈ వాగ్దానం నెరవేర్చబడింది. ప్రజలందరికీ నిరీక్షణను, రక్షణను కలిగించి పాపం నుండి, శాపం నుండి, మరణ భయం నుండి రక్షించాలని దేవుని ప్రణాళిక. దేవునితో మనకున్న సంబంధం పునరుద్ధరింపబడాలని, యేసు ద్వారా మోక్షానికి చేరాలని ఎంపిక చేయబడ్డారనమాట యేసయ్య. ప్రార్థన చేద్దామా? ప్రియమైన మా దేవ, మా రక్షక, మీకు వందనాలు. మమ్మల్ని రక్షించడానికి పరలోకం నుండి వచ్చిన ఏకైక నీ కుమారుని బట్టి వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. పాపాన్ని క్షమించి మా పాప శిక్షను భరించి మమ్మల్ని పాపం నుండి, శాపం నుండి